హైదరాబాద్ మహానగరంలో బంజారా జాతి లంబాడా జాతి తరఫున నిర్వహిస్తున్న ఈ సభ కన్వీనర్ తమ్ముడు శ్రీ కరాటే గారు, ఇక ఆయనతో పాటు మా నెహ్రూతో సహా ఎంతో మంది యువకులు ఉన్నారు. వారికి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినటువంటి విద్యార్థి సంఘాల సోదరులందరికీ, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మన గ్వార్ భాయ్ సోదరులకు, తమ్ములకు, భాయియోనే భియానే, వేదిక పైన మంచు పైన కూర్చున్న సీనియర్ మాజీ మంత్రి ఆదిలాబాద్ జిల్లా అమర్ సింగ్ తిలావత్ గారు, అదేవిధంగా సాధు గారు, సత్యవతి రాథోడ్ గారు, టిట్టు నాయక్ గారు, మా సీతారాం నాయక్ గారు, శ్రీమతి మాలత్ కవిత ఎంపీ గారు, మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, ఇంకా ఎంతో మంది వచ్చారు. ఎవరి పేరు తీసుకోకపోతే ఎవరికొందు రామచంద్ర నాయక్ గారు, ఇంకా ఎంతో మంది మహానుభావులు వచ్చారు. వారికి దయచేసి భాయినే భియానే సేనే एमएलए माजी एमएलए हो केजनो में केजनो सेन ये संदर्भ में मां हाथ जोड़न राम राम हाथ जोड़न राम राम అందరికి నమస్కారం. ఇవాళ మనం సంతోషంతో రాలే. నాకున్న అభిప్రాయం చెప్తా, ఎవరు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది జాతి సమస్య, మన కులం సమస్య. ఇవాళ మన కులాన్ని కొంతమంది దొరలు, కొంతమంది కొన్ని పార్టీల నాయకులు మనలను చూసి ఓర్వలేక, మన జాతి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ రోజు మనల్ని ఏ విధంగానైనా వీళ్ళను గిరిజన జాబితా నుంచి తొలగించాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముసుగులో గుద్దులాట ఉంది. మనోళ్ళు చెప్తారు అట్లా మాట్లాడకు ఇట్లా మాట్లాడ. నేను మీకు అందరికీ ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు ఇను తమ్మి పత్రికా ప్రజలకు కూడా నమస్కారం. ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో లంబాడా జాతిని గిరిజన జాతి నుండి తీసివేయాలి అని సుప్రీం కోర్టులో వాళ్ళు పిటిషన్ వేసిండ్రు. ఇది సమస్య, అర్థం చేసుకోండి. అసలు మనకు వాస్తవం చెప్పాలంటే, మనకు స్వరాజ్యం వచ్చినాక రాజ్యాంగం 1952లో రాశారు. అప్పటి నుంచే మనకు రిజర్వేషన్ అమలు కావాలి న్యాయంగా. కానీ కారణం ఏంటో 25 సంవత్సరాలు 76, 80 వరకు కూడా మన డీనోటిఫైడ్ ట్రైబ్ లో పెట్టి తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడి సోదరులకు అప్పుడు ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు అన్యాయం చేసినాయి. లేకపోతే మనం ఇంకెంతో అభివృద్ధి చెందేవాళ్ళు. మనం వాళ్ళు ఎంతో మంది ఎస్పీలు అయ్యేటోళ్ళు, కలెక్టర్లు అయ్యేటోళ్ళు, మంత్రులు అయ్యేటోళ్ళు, ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు. మీరు బాగా ఆలోచన చేయండి. కానీ ఎప్పుడున్నా మన బంజారా నాయకులు రవీందర్ నాయక్ గారు లాంటి వాళ్ళు మేము అప్పుడు సంతి పెడుతున్నాం. అందరూ ఆ రోజు కష్టపడ్డారు, పోరాటం చేసిర్రు. తెలంగాణలో ఉన్న లంబాడి జాతిని గిరిజన జాబితాలో చేర్చిర్రు. ఎందుకంటే ఒకే రాష్ట్రంలో ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం, రెండు విధాలుగా ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇది అన్యాయం కాదా? ఇది అలా అభివృద్ధిని ఆటంకం పరిచినట్టు కాదా అని పోరాటం చేశారు. అప్పుడున్న మహానుభావురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అప్పుడు మనల్ని గిరిజన జాబితాలో చేర్చారు.